రైట్. ఎప్పటికైనా సరే అనుభవానికి వస్తే తత్వం బోధపడదు. రేవంత్ రెడ్డి గారు నాకు పగ కాదు, కోపం కాదు. తెలంగాణ రాష్ట్రం పరువు ఓ రకంగా చెప్పాలని గంగలు కలిసింది అంటున్నాడు. ఈ మాట నేను పరిచయంగా మాట్లాడను. ఎందుకంటే ఇవాళ హామీ ఇచ్చేటప్పుడే ఉండాలి కదా. ప్రాణ్ జాయ మగర్ పర్ వచన్ నైజాయ అని ఓ సినిమా వచ్చింది. ప్రాణం పోయినా సరే మనం ఇచ్చిన మాట తప్ప. మాట ఇచ్చినప్పుడే సోయి ఉండాలంటున్నాం. ఫస్ట్ సోయి అంటాం. సోయి అంటే నోటి మాట ఏం కాదు. ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఆయన అన్న దాంట్లో ఏంటంటే చేతులు ఎత్తేసి మొత్తం హ్యాండ్స్ అప్ అయిపోయి చేతులు ఎత్తేసి నాతో ఏం కాదు, నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇంటి పరువు. ఇప్పుడు బలరాం గారు ఒకటి ఏముంటదంటే ఇంటి గుట్టు బజారం పెట్టుకోవద్దు ఎప్పుడైనా ఎవరైనా సరే. ఎందుకంటే రోగం రట్టు సంసారం గుట్టు అని కదా. రోగం రట్టు చేసుకోవాలి, అందరికి చెప్పాలి, కానీ సంసారాన్ని గుట్టుగా నడుపుకోవాలి. ఓ రకంగా చెప్పానంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు రేవంత్ రెడ్డి గారు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటాం. మీరు మనోళ్ళే మనమే కుటుంబం అనుకుంటూనే ప్రజలకు ఉద్యోగస్తులను తంపు పెట్టే ప్రయత్నం చేసిండు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా సరిగ్గా చూడడం తక్కువ చూస్తా కనుక ఎవరో నాకు పంపిన ఇంతకు ముందే ఈ డిస్కషన్ లోపల పంపిను. నేను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఉద్యోగుల గురించి జీతభత్యాల గురించి ఏం మాట్లాడిండు ఉన్నది. వెంటనే ఇప్పుడు ఉద్యోగులతో ఏం మాట్లాడిండు ఉంది. ఇంకేం అవసరం లేదు. గతంలో కేసీఆర్ గారు కూడా నేను కాదంటాను. కేసీఆర్ గారికి కూడా ఇటువంటి ఉదాహరణలు ఉంటాయి, మోడీ గారికి ఉంటాయి, కాదంటలేదు నేను. కానీ ఇప్పుడు మన సందర్భం ఇది కనుక దీని గురించి బయటపెడుతున్నా. అంటే ఇంటి గుట్టు బయట పెట్టుకొని బజార పడేసి బీద అరుపులు అరిస్తే మన పరువు పోతుందా ఉంటుందా, పోయిందా ఉన్నదా అని నేను అంటున్నాను. ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ఏమనుకుంటారంటే వీక్ గవర్నమెంట్స్ కావాలనుకుంటారు. ప్రభుత్వాలు వీక్ గా ఉండాలి, మేము బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా మా పై చేయమని అనుకుంటారు. కానీ ఏమంటాను, ఎన్నికైన ప్రజాప్రతినిధులే సుప్రీం. వాళ్ళని వాళ్ళ తోక కుక్క నాడించాల్సిన అవసరం లేదు. వాళ్ళ తోక అయితే కుక్క మనమే అంటున్నాను ప్రజాప్రతినిధులు. అటువంటి అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యన మన కేజ్రీవాల్ కేసులో అన్నది ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కేవలం అపాయింటెడే, అసలైన అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని స్పష్టంగా సుప్రీంకోర్టే చెప్పింది. అటువంటి అప్పుడు తాను ఎన్నిక కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండో ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నట్టున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. ధనిక రాష్ట్రం అన్నారు కదా, అంటే ఆనాడు బాగున్నట్టే కదా. మన ధనిక రాష్ట్రం ఆయన సరిగ్గా పంచొస్తలేదు, సరిగ్గా చేయొస్తలేదు అన్నాడు. అందుకనే అహంకారమా అవినీత ఏదైంది ఆయన ఓడిద్దాం అనుకున్నారు, నేను గెలిపిద్దాం అనుకున్నారు. కానీ గెలిపించడంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించడంలో ప్రధాన పాత్ర వహించిన 6 గ్యారంటీలు 13 హామీలు 420 హామీలు అంటున్నాడు. ఏంటంటే ఆ మాట అనకు తప్పలేదు. 420 హామీలు అంటే 417 ఇచ్చినా అన్నాడు ఆయన. 417 హామీలు ఇచ్చేటప్పుడు ఎందుకు సోయి లేదంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఇచ్చిండు, తప్పు చేసినావు, ఆయన ఫిరాయింపుదారు మధ్యన వచ్చిండు, పోయింది అనుకుందాం. రాహుల్ గాంధీ, మన సోనియా గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం ఉంది కదా, వాళ్ళందరూ బాండ్ల మీద సంతకాలు పెట్టింది కదా అంటున్నాను నేను. అంటే ఈ సోయి అప్పుడు ఎందుకు లేదు? మన వరంగల్ డిక్లరేషన్ అప్పుడు రామ్మోహన్ రావు గారు మేము లేదు, మేము వీఆర్ నాట్ టేకెన్ బ్యాక్, వీఆర్ నాట్ టేకెన్ బ్యాక్, మేము ఇచ్చిన హామీలను వీఆర్ నాట్ టేకెన్ బ్యాక్. చెప్పండి. కానీ ఇచ్చిన హామీలను వెనక్కి ఏం తీసుకోలేదు. రైట్, ఓకే. ఎట్లా తీసుకుని చెప్తాను. తీసుకుంటే నేను చెప్తాను. నేను ఒక్కసారి వరంగల్ డిక్లరేషన్ ఇచ్చింది. వరంగల్ డిక్లరేషన్ లో 5 హామీలు ఇచ్చిండ్రు. అవి అమలు కావని ఆనాడు ఆర్టికల్ రాసిన నేను. ఇవి అమలు కావు, రైతు ప్రజాభిప్రాయం కాదు కదా. చెప్పండి. నేను దానికి వ్యతిరేకంగా నేను చెప్తున్నా కదా, ఉన్న మాట మాట్లాడుతున్నాను. ఉన్న మాట ములుకు అవసరం లేదు మనకు. వరంగల్ డిక్లరేషన్ ఏం చెప్పిండ్రు? బ్రాండ్ రాసిస్తాం మేము, రైతులకు అందరికి మేము చేస్తామన్నారు. అప్పటికి రైతులకు ఏం చేసిండ్రు వాళ్ళు దానికంటే డబల్ చేస్తామన్నారు. అట్లాగే మామూలు పెన్షన్లు 2000 వాటి ఇచ్చేది 4000 ఇస్తా అన్నాడు. ఎట్లా ఇస్తామంటే ధనిక రాష్ట్రం అనేది వాళ్ళు దుబారా చేస్తున్నారు, నేను పొదుపు చేసి ఇస్తా అన్నాడు 4000. అట్లానే నిరుద్యోగ వృత్తి ఇస్తానని నేను మీరు చెప్పింది కాదు కదా. సోనియా మన ప్రియాంక గాంధీ గారు వచ్చి సరూర్ నగర్ సభ పెట్టినప్పుడు చెప్పింది కదా. ప్రతి సందర్భం నాకు గుర్తుంది వెంకటస్వామి గారు, సమస్య లేదు,
ఎట్లా చేస్తాం మేమని ఆయన వీడియోలు పాత అయినా కొత్త అయినా కదా చేస్తామన్నారు. నేనేమో అలవిగానే హామీలు ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఇచ్చేదే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అంటున్నాడు. కానీ సంక్షేమం పెరుగుతున్నది, మెల్లమెల్లగా సంక్షేమం వైపు పోతున్నది. సరైన ఓటా పోటీలు పడి వేలంపాటి రాజకీయాలు చేయకండి అని మొత్తుకున్నాము, లేదు. ఇప్పుడు అనుభవానికి వచ్చింది. ఇప్పుడు ఏమంటుండే అంటే ఎందుకు ఎగబెట్టినా చెప్తాను. రైతు బంధు 12వ విడత కేసీఆర్ గారు ఎవరో 7,500 రూపాయలు కొట్టేసిపోయిండ్రు. అవి అట్లా పెట్టిండ్రు అంటే కాంట్రాక్టర్లు మంచిండ్రు. ఎప్పుడు ఇచ్చినది? డిసెంబర్ లో ఇవ్వాల్సిన రైతు బంధు అప్పుడు 12వ విడత ఏప్రిల్ మేలో ఇచ్చిండ్రు. ఏప్రిల్ మేలో ఇవ్వాల్సిందేమో మొన్న 3 ఎకరాల వాళ్ళకి వేసిండ్రు. అంటే అది పోయింది, డిసెంబర్ పోయింది, మళ్ళీ మే వచ్చింది. అంటే ఏంటి? 2 విడతల రైతు బంధు, రైతు భరోసా ఎగబెట్టిండ్రు. ఆ వాయిదా తీసుకోలేదు అంటారు కదా. 15,000 రూపాయలు ఇస్తా అని రైతు భరోసా వేస్తా అంటే 12కి ఎందుకు దిగిండ్రు? లేదా వాయిదా మన వెనుకపోయినట్టు కాదా? వాయిదా పోయినట్టు కాదా? అది కాదు. 4,000 పెన్షన్ ఇస్తాను, 2,000 బంధు ఎక్కిస్తారంటే వచ్చే నెల నుంచి ఇస్తాం పోమన్నారు. ఇంకోటి ఆ ముద్దది పెట్టుకోమని ఎవరు చెప్పారు? 100 రోజుల టార్గెట్ ఎవరు పెట్టుకోమన్నారు? పక్కన గురువు గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఆయన గురువు గారు ఉన్నారు, ఆయన చేతులు ఎత్తేసాడు. కానీ వైస్ మ్యాన్ ఎత్తేసాడు. ఎక్కడ ముద్దది పెట్టుకోలేదు. ఈ రోజు వాయిదా వేస్తున్నాను ఇవ్వలేను అని ఆయన చేతులు ఎత్తేసాడు. గురువు వెంట శిష్యుడు కూడా. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? ఈయన అదే పని చేస్తున్నాడు. కానీ నిన్న మాట్లాడిన మాటలు చెప్తున్నాను స్పష్టంగా. ఇవాళ తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసినట్టే, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టే అంటున్నాడు. ముఖ్యమంత్రి నోట ఆ మాట రావద్దు. ఎట్లనే చేసుకొని పోవాలి. ఇప్పుడు మన తాత, మన ఆంధ్రప్రదేశ్ తాత అయితే తాత మీద కొన్ని రోజులు పడేసిండు కేసీఆర్ గారు. సరే ఆ పాత సమైక్య ప్రభుత్వం తిట్టిన అనుకుందాం, 5 ఏళ్ళు పోయింది. 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు తండ్రిని తిడుతున్నాడు మనవడు వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కదా, మనవాడు తిడుతున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ హామీలు అలవిగాని హామీలు, ఇవి తీర్చలేడు, ఇప్పుడంతా కావు అంటున్నాను. రుణమాఫీ అనేది కూడా ఒక రకంగా ఇజ్జత్కు పాట పట్టడం. నిజంగా రుణమాఫీనే కనుక పక్కన పెట్టుంటే ఇవాళ రైతు బంధు, రైతు భరోసానో 3 విడతలు అయిపోతుండే. 21,000 కోట్లు పంచిండ్రు. 7,000 కోట్లు కూడా అయితే లేవు. గతంలో 15,000 కోట్లు 2 విడతలు అయితే ఈసారి చాలా అన్ని భూములు తీసేసిండ్రు. చాలా నిజమైన పట్టా భూములు కూడా తీసేసుకుంటా అందులో మంచి లేదు, అందులో కొంత ఉన్న నష్టం ఉంది. రాడు రప్పలకి ఇచ్చిండ్రు, రకరకాల భూములకు ఇచ్చిండ్రు. అవి తీసేస్తే మా అయితే 2-3 వేల ఎకరాల కోట్లు తక్కువ. అంటే రైతు బంధుగా పెట్టినట్టే లెక్క. 12 హామీలు ఇచ్చిండ్రు. 13 హామీలు మహిళలకు కూటి పోయింది. బంగారం మేడం హామీ ఇస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు రేట్ ఎప్పటికి పెరుగుతుంటది. ఇప్పుడు ఆయన మనకు కళ్యాణ లక్ష్మి 1,110,000 ఇచ్చింది అనుకుందాం. 1,50,000 ఇస్తాను చెప్పనుంటి, 1,30,000 ఇస్తాను చెప్పను, 2 లక్షలు ఇస్తాను చెప్పనుంటి. ఇక 1,00,000 రూపాయలు బంగారం అయి కూర్చున్నది. 1,00,000 డబ్బులు కావాలన్నా మరి ఎక్కడి నుంచి ఇస్తారు? ఏమంటున్నారంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్. ఉద్యోగస్తులను నిజంగానే ఉద్యోగస్తుల ప్రభుత్వం నడవద్దు. ఉద్యోగస్తులను కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులది, మంత్రులదే. గతంలో కూడా ఆర్టీసీ స్ట్రైక్ చేసినప్పుడు చాలా తిప్పలైంది. మన అందరం అన్నాం కూడా, అరే గంత తిప్పలు పెడతారా అని చెప్పి. అర్థం చేసుకోవాలి. బడ్జెట్ లేదు కరెక్టే, కానీ వాళ్ళ లీగల్ గా వచ్చే డిఎల్ అయితే ఇవ్వాల్సిందే కదా. డిఎల్ కూడా వెంకటస్వామి గారు ఈ ప్రభుత్వం వచ్చినాకనే డిఎల్ నేనే ఇచ్చాడు. మిగతా పెంచాల్సి ఉండే. మిగతా పెన్షన్లు కూడా ఏమైందంటే పెన్షన్ వాళ్ళది కూడా 3 సంవత్సరాలు. ఇప్పుడు పెద్దగా ముందుంది ముసళ్ళ పండుగ. అసలు 3 సంవత్సరాలు రిటైర్మెంట్ ఆగిపోయింది. 55 ఉన్నాడు కూడా 3 ఏళ్ళు పెరిగింది. ఇంకొక విషయం డిస్కస్ చేయాలి మనం. రామన్ గారు ఒక నిమిషం మీకు మనం ఒక విషయం డిస్కస్ చేయాలి. ఇక్కడ మనం ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి గారు నిన్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఇవాళ మనము ఎవరైనా ఉద్యోగ సంఘాలు ఎక్కడైనా ఆందోళనలు చేస్తే ఫస్ట్ రిప్రజెంటేషన్స్ ఇస్తాయి, ఆ తర్వాత ఏదైనా అంటే లంచ్ టైం డెమాన్స్ట్రేషన్స్ అటువంటి ఒక ప్రాసెస్లో భాగంగా జరుగుతాయి. కానీ ఇవాళ తెలంగాణలో అదేంటో కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ కార్మికుల కవాతు, ఇవాళ ప్రభుత్వంపై యుద్ధ వేరి, ఇటువంటి పదాలు చూసినప్పుడు ఇదంతా ఒక ఇంటెన్షనల్గా జరుగుతుంది అనే ఒక అభిప్రాయం ఆయనకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళకు మైండ్ వాష్ చేసే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా చేసి ఉండొచ్చుగా. ఒక మాట అది కరెక్టే. ఏమంటే అంటే సమరవే అన్నారు కనుక మాట్లాడండి అనుకుందాం. ఏం చేయాల్సి ఉండే అంటే ప్రతినిధి ఇప్పుడు కమిటీ వేసింది కదా సార్ బలరాం గారు, ఇప్పుడు కమిటీ వేసి మంత్రులతో ఆ కమిటీలో మాట్లాడితే ఏం కాకపోతున్నాను. బహిరంగంగా ఎందుకు చెప్పిండట్టున్నాను నేను. బహిరంగంగా ఉద్యోగ సంఘాలను ఉద్యోగులను బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నాడు? ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటున్నాను కాదా అంటున్నాను నేను.
మీరు ఇచ్చిన హామీలే కదా, కొత్త అయితే కావు కదా, హామీలు పక్కన పెట్టండి. లీగల్ గా వాళ్ళకి వచ్చేవే కదా, గొంతకు కొడుకులు కోరతలేరు. ఎవరేమన్నారు ఇన్ని హామీలు? అలవిగానే హామీలు ఇచ్చి స్పష్టంగా ప్రజలను వరకు చెప్పి మభ్య పెట్టి ఓట్లు వేయించుకుని అడుగుతుంటే కోపం వస్తుంది. కానీ ప్రజలు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికల్లో చూస్తాం, ఏం జరుగుతుందో చూస్తాం. మనం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఏ ఊళ్ళకి పోయినా వెంకటస్వామి గారికి తెలియదా? కాకపోతే పార్టీని సమర్థించుకోవాలి కనుక ఇంకోటి ఏం లేదు కనుక నేను ఒకటే మాట ముగిస్తాను. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ పదవిలో ఉండి ఇప్పుడు మాట్లాడండి వేరు. ప్రతి స్కూల్ మీటింగ్లలో కానీ ఎండ్లో కానీ ఏ మీటింగో తెలియకుండా అన్ని మీటింగ్ రేపు అందాల సభలు కూడా ఏదో మాట్లాడతాను అనుకుంటున్నాను నేను. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్రం గురించి ఇది మాట్లాడదు సార్. ఎక్కడ ఏ వేదిక ఆ వేదిక మాట్లాడదాం. ఆఖరికి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 10th రిజల్ట్స్ చేసేటప్పుడు కూడా ఈ మాటలు ఎందుకంటున్నాను నేను. దయచేసి వారు ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటలేడు, ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు. అసెంబ్లీ అట్లా ఇంకా వీళ్ళకి కూడా అధికారం పోలే, ఇంకా వీళ్ళు అనుకుంటున్నాడు. వీళ్ళు అధికారంలో ఉన్న వీళ్ళు అనుకుంటున్నారు, అధికారం పోయిందని అధికారంలో లేనంటే ఆయన అనుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఒక 10 సార్లు ముఖ్యమంత్రి గారు సంభవించిన సందర్భాలు చూసినాం మనం. కానీ ఏమైనా కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తనకు తాను ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలి. కేసీఆర్ కంటే బూత్ మాటలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మాట్లాడింది తప్పందాం, మరి ఈయన అంతకన్నా బూత్ మాటలు మాట్లాడి తప్పు కదా. ఇవన్నీ అర్థం చేసుకుంటే మంచిది. అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. ఇవాళ మొత్తం మీద మొత్తం వెనక తీసుకున్నట్టే ఇవన్నీ హామీలని నేను అంటాను. రైట్ సార్. రామూర్తి గారు, ఇప్పుడు నేను అందరు పెద్దలు చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి చేసే మాటలు చాలా దుర్మార్గమైన మాటలని చాలా క్లియర్ గా వాళ్ళ మనుషులకు కూడా తెలుసు, వాళ్ళ మంత్రులకు కూడా తెలుసు. ఒకటి